మరి ఆ కుటుంబంలో జరిగిన మేలును బట్టి మరి ఆ కుటుంబం తరపు నుంచి మనం వింటే బాగుంటుంది. మహాలక్ష్మి గారు మాట్లాడితే బాగుంటుంది. రా తల్లి. మీ సహోదరులు పాస్టర్ గారికి వందనాలు. నాతో కూడి వచ్చిన సంఘానికి పెద్దలకి నా నిండా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మా కుటుంబంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశారండి. ఈయనకి కాళ్ళు నొప్పులు వచ్చినాయండి. ముందు పిక్క నొప్పి వచ్చేది. పిక్క నుంచి ఈ మడం దగ్గర నొప్పి వచ్చేది. తర్వాత ఏలు పనిచేసేది కదండి, బొట్టనేలు చెప్పేసుకున్నా పనిచేసేది కాదు. పట్టించుకునేవారు కాదు, చెప్పేవారు కానీ మళ్ళీ మామూలుగా పనులు చేసేసేవారు. 2 సంవత్సరాలు అలాగ ఉన్నారు. మా అత్తగారు మంచం మీద ఉండడం వల్ల అమ్మని ఎవరో చూడరు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమందామంటే మా అమ్మని ఎవరో చూస్తారు అనేవారండి ఈయన. మళ్ళీ నెలలో మనం కలుపుకోవచ్చు, నరాలకు సంబంధించి వెళ్దాము అంటే ఈయన అలాగలాగా జరిపేసుకున్నారు. అదేమో ఎక్కువయ్యి 2 కాళ్ళకి వచ్చేసినాయి. అది తిమ్ముర్లు వచ్చేసినాయి, పిక్కల నొప్పులు వచ్చేసినాయి 2 కుడి కాలు బొట్టనవేలు అయితే పనిచేసేది కాదండి అసలు. ఇంకా అలాగా ఎక్కువైపోతే మొన్న సెప్టెంబర్ నెల నుంచి బాగా ఎక్కువైపోయింది. అప్పుడు చిన్న చిన్న వెళ్ళారండి, మధ్యలో వెళ్ళారు కానీ సరిగా వైద్యకం వాటికి అందకో ఏంటో మరి తగ్గలేదు. సాయి హాస్పిటల్కి వెళ్ళామండి. మళ్ళీ ఎక్కడ ఆయుర్వేదం మందుకి వెళ్ళారు కనుపూరు, అయినా తగ్గలేదు. తగ్గకపోతే అలా ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోతుంటే నరాలకు సంబంధించి వెళ్దాము అని అంటే ఏం పర్వాలేదు అనేవారు కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆయన పట్టించుకోలేదండి అసలు. ఆరోగ్య విషయం ఏమన్నా అవుతాయి మరి, మమ్మల్ని ఎవరు చూస్తారు చూపించుకోమంటే అనేవారు. మీ అమ్మగారు ఇచ్చిన చేను ఉంది కదా, అది ఉంటే నేను లేకపోయినా పర్వాలేదు అనేవాడు సరదాగానే. మీరు లేదే నేనేం చేసుకుంటాను, ఆ పొలం అని ఏదనండి నేను. అలా బలవంతంగా తీసుకెళ్ళాము రాజమండ్రి జగన్ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇంక పిల్లలు కూడా నాన్న బాగా ఎక్కువైపోయింది చూపించుకోమని అంటే అప్పుడు జగన్ గారి హాస్పిటల్కి మా చిన్నమ్మగారు అబ్బాయి తీసుకెళ్ళాడండి రాజమండ్రి. స్కానింగ్ చేస్తే ఎంఆర్ఐ చేయాలన్నారు. ఎంఆర్ఐ చేసిన తర్వాత టెస్టులకి ఆ రోజు మొత్తాన్ని 15,000 అయ్యిందండి. టెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా వాటిలో ఏమీ లేదు, నరాలకు సంబంధించి వెళ్ళమని అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వర్షిణి హాస్పిటల్కి వెళ్ళామండి. మా చిన్నమ్మగారు అబ్బాయి తీసుకెళ్ళాడు మళ్ళీని. అక్కడ అక్కడ వర్షిణి కాదండి, హరిత హాస్పిటల్కి వెళ్ళామండి. హరిత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నరాల టెస్టులు చేసి నరాలు చచ్చుపడిపోయి పక్షవాతం వచ్చి సూచనలు ఉన్నాయి, ఎన్నిలో నీరు తీయాలి అన్నారండి. ఆ రోజు నేను ఉన్నాను కానీ మా పెద్దోడు వెళ్ళాడండి, నేను వెళ్ళలేదు డాక్టర్ గారి దగ్గరికి టెస్టులు అయిన తర్వాత. అయితే మళ్ళీ మా చిన్నమ్మగారు అబ్బాయికి చెప్తే ఆడేమో తెలిసిన హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన చెప్తే ఆయన ఏమో వర్షిణి హాస్పిటల్కి తీసుకెళ్ళాడండి మా తమ్ముడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ కూడా అలాగ అన్నారండి, ఎన్నులో నీరు తీయాలమ్మా, బాగా ఎక్కువైపోయింది, ముదిరిపోయింది, మందుల వల్ల తగ్గిపోను లేకపోతేనే అనేసి అన్నారండి. అక్కడ కూడా అలాగ అన్నాక మా తమ్ముడిని అడిగానండి, ఎన్నులో నీరు తీస్తే ఏమన్నా అవుద్దా చిని అంటే మా తమ్ముడు ఏడ్చాడండి. ఏడ్చి నువ్వు ప్రార్థన చేసుకో అక్క అన్నాడు. నాకు భయం వేసిందండి. వీళ్ళిద్దరు బయటకు వచ్చేసారు, ఈయన మా తమ్ముడు బయటకు వచ్చేసారు. నేను మళ్ళీ డాక్టర్ గారి మేడం అండి డాక్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ నరాలు శుభ్రంగా చచ్చిపడిపోయి అమ్మ
ఈ అసలే ఎక్కువ రోజులు అయిపోయినాయి, ఈ పాటికి తగ్గిపోని మందుల వల్ల వాడితే ఎండ్లో నీరు తీయాలి, బాగా పాడైపోని సీరియస్ అవుద్ది అని చెప్పారు. హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ కానీ కొడద్ది, వెంటనే వచ్చి స్టార్ట్ చేయకపోతేనని చెప్పారండి. ఇంకా వచ్చి ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు, నీకు ఏడుతూనే ఉన్నాము, ప్రార్థన చేసుకునేదాన్ని నేను అంతే. అయితే మళ్ళీ మా ఆడబడుచు గారు వాళ్ళ చిన్నల్లుడు వస్తే ఆ కుర్రోడు గుంటూరు తీసుకెళ్ళాడండి. గుంటూరు తీసుకెళ్ళాక అక్కడ కూడా చూపిస్తే అక్కడ కూడా అలాగన్నారంట, మీకు దగ్గరలో హాస్పిటల్ చూపించుకోండి, ఇక్కడ డబ్బులు ఎక్కువైపోతే అనేసి అంటే మళ్ళీ అక్కడ నుంచి జిఎస్ఎల్కి వచ్చారండి. జిఎస్ఎల్కి వస్తే జిఎస్ఎల్ డాక్టర్ గారేమో కాకినాడ వెళ్ళమన్నారు. కాకినాడ వెళ్ళమంటే ఇటు సంబంధించి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మాకేమో తెలియదు, ఎవరో ఒకరు ఉంటే కానీ అక్కడ ఎలాగనేసి అనుకునేటప్పటికి మా తమ్ముడు వాళ్ళ ఆవిడ మేనత్ కొడుకు చేస్తాడని గార్డుకి అని చేస్తాడు అక్కడ. అయితే మా మరదలకు ఫోన్ చేసి చెప్తే మా మరదలు అన్నయ్యకి మా నెంబర్ ఇస్తే ఫోన్ చేశాడు, ఆయనే ఫోన్ చేశాడండి. అన్నయ్య 3 సార్లు తిరిగాము, జనవరిలో వెళ్ళాం, డిసెంబర్ నెల నుంచి తిరుగుతూనే ఉన్నామండి గవర్నమెంట్ హాస్పిటల్కే. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్టులు చేశారు, 14 రోజులు ఉన్నాం, 16 రోజులు ఉన్నామండి హాస్పిటల్లో. టెస్టులు చేసేవారు, అక్కడ కూడా ఏమీ దొరకలేదండి అసలు, అన్నీ కూడా నార్మల్ వచ్చినాయి. ప్రతి టెస్ట్ కూడా పాస్ట్ గారికి పెట్టేవాళ్ళు, అన్నీ బాగానే ఉన్నాయమ్మా అనేవారు. ఈ ప్రార్థన ఒకటే చేసుకునేదానండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. భయం వేసేదండి నాకు, అంబులెన్స్ సౌండ్ అంటేనే భయం. అలాంటిది అక్కడ భయం వేసేసిందండి, చలికాలంలో కూడా చెమటలు పెట్టేసేయండి నాకు. ఆ టెస్టులకి గట్ట వెళ్ళాలంటే దూరంగా వెళ్ళాలి, చాలా భయం వేసేది. చుట్టుపక్కల మంచం వాళ్ళు అందరూ మా దగ్గరికి వచ్చేవారండి, ఏటమ్మా ఇది బాగానే ఉన్నారు కదా ఏటంటే, మేమున్న వార్డులో 15 మంచాలండి, ఎవరికి వాళ్ళే ఉండేవారు అక్కడ. అందరూ తాగేసి ఉన్నవాళ్ళేనంట, వాళ్ళందరూ తాగడం వల్ల వచ్చిందంట. ఈయనకేమో డాక్టర్ గారు అలాగన్నారండి, ఇది ఎక్కువ తాగడం వల్ల, తాగినా షుగర్ ఎక్కువ ఉన్నా వస్తుందని చెప్పారండి డాక్టర్ గారు. ఈయనకేమో అలవాట్లు ఏమీ లేవండి. మొత్తం టెస్టులు అన్నీ చేశారు, అన్ని టెస్టులు 16 రోజులు కూడా ఉన్నాము, టెస్టులు అన్నీ బాగానే వచ్చినాయి. తర్వాత మళ్ళీ కాలుకి సర్జరీ చేశారండి, కింద నరం తీసి సర్జరీ చేశారు. అది టెస్ట్ బాగానే వచ్చిందండి, అది కూడా అన్నగారికి పట్టాం. ప్రతిదీ కూడా అన్నగారికి చెప్పండి, ఏది చేయలేదండి, ఎప్పుడు చెప్పలేదు నేను. ఈయన విషయంలో ప్రతి విషయం కూడా చెప్పాము. అన్ని టెస్టులు కూడా బాగా వచ్చినాయి అమ్మ అనేవారు, ప్రార్థన చేసేవారు, సంఘం ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థన చేశారు నా భర్త కోసం. ఈరోజు ఎలా ఉంటామని అసలు అనుకోలేదండి నేను. పిల్లలు ఎంత ఇబ్బంది పడిపోయేవారో 16 రోజులు కూడా, వాళ్ళకి ఏం పనులు చేత కదండి, వండుకుని తింటాం, ఎంత ఇబ్బంది పడిపోరు చాలా. నేను బతుకుండగా నా పిల్లలకి ఇలాంటి కష్టం రాకూడదని నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేను బతుకుండగానే నా పిల్లలకి కష్టాలు చూసేశారు. ఇంకో టెస్ట్ ఉందండి, ఆ టెస్ట్ కూడా బాగా రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. చాలా సంతోషం అమ్మా. నేను కూడా మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు నాకు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. అయితే మహాలక్ష్మి గారి ఎడల దేవుడు చూపించినటువంటి కృప చాలా గొప్పది, చాలా విలువైనది, అది మాటలతో చెప్పలేనిది. ఎందుకంటే దేవుడిచ్చిన